హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ఆయిల్ అయితే కనుక ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగుంటుందన్నమాట. ఈ ఆయిల్ అయితే కనుక అందరికీ బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది హెయిర్ ఊడిపోతుందని చెప్పేసి, రాలిపోతుందని, అలాగే త్వరగా 30 వయసు రాకముందే తెల్లబడుతుందని చెప్పేసి ఇలా అనేక రకాల ప్రాబ్లంతో కనుక బాధపడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కనుక ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని మినిమం ఒక 3 మంత్స్ కనుక యూస్ చేసినట్లయితే మీ హెయిర్ అనేది నిజంగా చాలా చాలా బాగుంటుంది. హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలాగే త్వరగా తెల్లబడ్డం కానీ అలాంటిది ఏమి ఉండదన్నమాట. అలాగే ఏంటంటే తెల్లబడిన జుట్టును కూడా నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎంత సన్నగా పిలక్గా ఉన్న జుట్టు అయినా సరే చాలా చాలా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికైతే కనుక ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి 100% ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకొని యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీరే చెప్తారనమాట. నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు చూసి. అలాగే మీ హెయిర్ చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారనమాట. అంత బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ని అయితే పోసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా మంచి ఆయిల్, ఎటువంటి కెమికల్స్ లేనివి మాత్రమే యూజ్ చేయండి. మీరు కావాలనుకుంటే ఎంత ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చు. ఏంటంటే మీకు ప్రిపేర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒక 2-3 మంత్స్ వరకు అయినా సరే. నేనైతే ఆయిల్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. తర్వాత ఇందులో వేసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఫస్ట్ మీరు వాష్ చేసేసి నీళ్ళతో ఆరబెట్టుకొని ఆ తర్వాత మాత్రమే యూజ్ చేయాలి. ఫస్ట్ అయితే కరివేపాకుని మీరు ఒక గుప్పుడు వరకు తీసుకొని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఈ ఆయిల్లో వేసుకోండి. కరివేపాకు కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. హెయిర్ ఫాల్కి ఇది ముఖ్యంగా యూజ్ అవుతుంది. దీంట్లో ఉన్న విటమిన్స్ అనేవి హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి, అలాగే జుట్టుకు కావాల్సిన పోషణ అందించడానికి కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి మెంతులు అనమాట. మెంతులు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. మినిమం ఒక 3-4 స్పూన్స్ అయినా సరే వేసుకోండి. మెంతులు కూడా తల మీద ఉన్న ఏదైతే మాడ మీద ఉన్న వేడి ఉంటుందో ఆ వేడి మొత్తాన్ని పోగొట్టేసి హెయిర్ అనేది మంచిగా పెరిగేలా చేయడానికి, అలాగే ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యను పోగొట్టడానికి, తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి అయితే కనుక మెంతులు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలాగే చాలామంది అబ్బాయిలకి బట్టతల సమస్య ఎక్కువగా ఉంటుందన్నమాట 30 రాకముందే. కాబట్టి అలాంటి బట్టతల సమస్య రాకుండా ఉండడానికి లేడీస్కి ఏంటంటే నుదిటి దగ్గర ఎక్కువగా హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మెంతులు యూజ్ చేయడం వల్ల నిజంగా చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి మెంతులను కూడా వేసుకోండి. మనం ఇందులో యూజ్ చేస్తే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా న్యాచురల్ అనమాట. కాబట్టి మీరు ఎటువంటి డౌట్ కూడా పడక్కర్లేదు. హెయిర్ ఊడిపోద్దేమో అని చెప్పేసి భయపడక్కర్లేదు అనమాట. ఇందులో యూజ్ చేస్తే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఖచ్చితంగా వేసుకొని ట్రై చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు రిజల్ట్ చూసి. తర్వాత మందార ఆకులు ఉంటాయి కదా, మందార ఆకుల్ని ఒక 15 వరకు శుభ్రంగా కడిగి నీళ్ళు ఆరిపోయిన తర్వాత అప్పుడు చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా వేసుకున్నా పర్లేదు. మందార ఆకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. ఇవి నల్లగా మార్చడానికి హెయిర్ని, అలాగే ఏంటంటే హెయిర్ అనేది దృఢంగా పెరగడానికి, అలాగే ఏంటంటే ఊడిపోకుండా ఉండడానికి, రాలిపోకుండా ఉండడానికి, అలాగే చాలామందికి చివర్లు చిట్లిపోతూ ఉంటుంది. అలా చిట్లిపోకుండా హెయిర్ అనేది మంచిగా పెరిగేలా చేయడానికి మందార ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న మందార ఆకులు అనమాట. వాళ్ళు కూడా హెయిర్కి యూజ్ చేయడం వల్ల వాళ్ళ జుట్టు ఇప్పటికి కూడా నల్లగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు తినే మన తింట్లో ఎటువంటి విటమిన్స్ లేకపోవడం వల్ల, కాలుష్యం వల్ల మనకి ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే జుట్టు ఊడిపోవడం, తెల్లబడ్డం ఇలాంటి సమస్యలు అనేవి మనకు ఉంటున్నాయి అనమాట. అది పాతకాలంలో అమ్మమ్మల తాతయ్యలకి ఏంటంటే వాళ్ళు కెమికల్స్ ఉన్నవి ఏవి యూజ్ చేయరు. కాబట్టి ఇలాంటి న్యాచురల్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ జుట్టు అనేది ఇప్పటికీ కూడా దృఢంగా ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే మందార పువ్వులను కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఒక 10-15 వరకు వేసుకోండి. ఎందుకు శుభ్రంగా కడిగి వేసుకోమంటున్నానంటే మనం రోడ్డు పక్కన ఉంటాయి కాబట్టి ఈ చెట్లు అనేవి మనకి దుమ్ముదులు ఇవనేవి వీటి మీద పడడం వల్ల అవి యూజ్ చేయడం వల్ల ఇంకా జుట్టు ఊడిపోవచ్చు. కాబట్టి శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మాత్రమే మీరు ఆయిల్లోకి అయితే కనుక వేసుకోండి.
మందార పువ్వులు కూడా హెయిర్ గ్రోత్కి అద్భుతంగా పనిచేస్తాయి. హెయిర్ నల్లగా ఉండడానికి, అలాగే చక్కగా మందంగా పెరిగేలా చేయడానికి, స్పీడ్గా రిజల్ట్ అనేది రావడానికి అయితే కనుక మందార పువ్వులు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే మందార పువ్వును యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి, లేడీస్కి, జెంట్స్కి అందరి హెయిర్ అనేది చాలా చాలా ఒత్తుగా నల్లగా పెరుగుతుందనమాట. కాబట్టి మందార పువ్వులను కూడా వేసుకొని ఈ విధంగా వేడి చేసుకోవాలన్నమాట. మనకి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదనమాట. మినిమం ఒక 5 మినిట్స్ అయితే కనుక టైం పట్టిద్ది అంతే. ఒకేసారి మీరు 1 మంత్కి లేదంటే 2-3 మంత్స్కి అయినా సరే యాడ్ చేసుకొని గాజు సీసాలో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. న్యాచురల్గా తయారు చేసుకుంటే ఏమైనా సరే జుట్టు అనేది హెల్తీగా పెరుగుతుంది. చాలామంది ఏంటంటే కెమికల్స్ ఉన్నవి యూజ్ చేస్తూ ఉంటారు, బయట షాపుల్లో కొనుక్కొని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అలా యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది మరింత ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఇలా న్యాచురల్గా ఏ అయినా సరే ఇంగ్రీడియంట్స్ వేసుకొని మీరు ప్రిపేర్ చేసుకొని హెయిర్కి ఆయిల్ రాసుకున్నట్లయితే కనుక ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. కాబట్టి చూసారు కదా, ఈ విధంగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా అవుతాయి. అలాగే ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక 5-10 మినిట్స్ అయితే కనుక మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత దీని మీద మూత పెట్టేసి కొంచెం ఆరనివ్వాలన్నమాట. మరి వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లగా అయినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం యూజ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా చాలా హెయిర్కి బెనిఫిట్స్ ఇచ్చేవే అనమాట. కాబట్టి మీరు దేన్ని కూడా స్కిప్ చేయొద్దు, ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా యూజ్ చేయండి. ఈ విధంగా అయిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకొని ఈ ఆయిల్ని మీరు ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని వారానికి 2 రోజులు మీ హెయిర్కి రాసుకొని ఒక రోజు ఉంచుకొని తర్వాత మంచి షాంపూతో కానీ ఉంగుడికాయలతో అయినా సరే తలస్నానం చేసేయండి. కుదుల నుంచి చెవుల వరకు బాగా అప్లై చేసుకొని చక్కగా ఒక 1 డే అంతా ఉంచుకోండి. ఖచ్చితంగా 3 మంత్స్లో మీ హెయిర్ అనేది చాలా చాలా నల్లగా మారుద్ది. అలాగే చాలా చాలా ఫాస్ట్గా మీ హెయిర్ అయితే కనుక పెరిగిపోద్ది అనమాట. అలాగే ఊడిపోవడం, రాలిపోవడం ఇలాంటి సమస్యలు అయితే కనుక అస్సలు ఉండవు. 100% నేనైతే చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు దీన్ని యూజ్ చేసినట్లయితే 3 మంత్స్ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే మేము యూజ్ చేస్తాము, మాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా ఆయిల్ని ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.